Hello everybody, అందరూ బాగున్నారా? I hope you all are doing great. This is Mercy Rebecca and I welcome you to LED English. Friends, today's topic is about workplace conflict resolution. ఆఫీస్లో కోవర్కర్స్తో మన సహోద్యోగులతో వైరుధ్యాలు, మిస్అండర్స్టాండింగ్స్, సంఘర్షణలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ వీటి ప్రభావం మన పని మీద పడకూడదు. పని యొక్క సామర్థ్యాన్ని తగ్గించకుండా, అంతరాయం కలిగించకుండా ఉండాలి. మన సహోద్యోగులు తెలుగులో మాట్లాడే వాళ్ళే కాకుండా ఇతర భాషల్లో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళతో మనం ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని ప్రొఫెషనల్గా డీల్ చేయడానికి ఇంగ్లీష్లో ఒక 10 సెంటెన్సెస్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అంతకంటే ముందు ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్, షేర్ అండ్ కామెంట్స్తో మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్లీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ ఇట్స్ ఇంపాక్ట్. గుర్తుంచుకోండి, సమస్యను గుర్తించడం అనేది సమస్యను పరిష్కరించే దిశలో మొదటి అడుగు. ఉదాహరణకి ఇలాంటి సెంటెన్స్తో కమ్యూనికేట్ చేయండి. నేను ఇటీవల కొత్త ఉద్రిక్తతను గమనించాను మరియు దానిని బహిరంగంగా పరిష్కరించుకోవడం మనకు ముఖ్యం. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. I've noticed some tension lately and it's important for us to address it openly. I've noticed some tension lately and it's important for us to address it openly. Moving on to the next one. వివాదాలను పరిష్కరించడంలో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది కీలకం. ఫ్రెండ్స్, ఎంకరేజ్ ఆనెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ డైలాగ్ అనగా నిజాయితీ మరియు పారదర్శక సంభాషణను ప్రోత్సహించడం ద్వారా సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించగల వాతావరణాన్ని మనం సృష్టించగలము. లెట్స్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఏమి జరుగుతోందనే దాని గురించి మనము కలిసి సంభాషణ చేద్దాం మరియు కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొందాం. Now let's see how to say this in English. Let's have an open conversation about what's going on and find a resolution together. Let's have an open conversation about what's going on and find a resolution together. Friends, previous videos lo cheppinatlu listen, pause and repeat. Sentence ni vini pause chesi ela cheppalo practice cheyandi. Now on to the next one. సంఘర్షణ పరిష్కారంలో యాక్టివ్ లిసనింగ్, శ్రద్ధగా వినటం అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఒకరినొకరు శ్రద్ధగా వినటం మరియు అర్థం చేసుకోవడం ద్వారా పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని కనుగొనడానికి మనం పునాది వేస్తాం. లెట్స్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. నేను మీ ఆందోళనను వింటున్నాను మరియు మనం ఒకరి దృక్కోణాలను మరొకరు అర్థం చేసుకున్నామని నిర్ధారించుకోవాలనుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ we should say, I hear your concerns and I want to make sure we understand each other's perspectives. I hear your concerns and I want to make sure we understand each other's perspectives. సులభంగా ఉంది కదా? Let's move on to the next one. Expressing feelings without blame. నిందలు లేకుండా భావాలను వ్యక్తం చేయడం అనగా ఒకరినొకరు నిందించుకోకుండా భావాలను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. ఇది సంఘర్షణని పెంచకుండా మరింత సహకార వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఉదాహరణకి ఈ సెంటెన్స్ చూద్దాం. నేను పరిస్థితి గురించి అసౌకర్యంగా భావిస్తున్నాను మరియు మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ద్వారా దానిని అధిగమించగలమని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. I feel uneasy about the situation and I believe we can work through it by understanding each other better. I feel uneasy about the situation and I believe we can work through it by understanding each other better. Moving on to the next one, finding common ground. ఒప్పందాన్ని కనుగొనడం. సంఘర్షణ పరిష్కారంలో ఒప్పందాన్ని కనుగొనడం చాలా అవసరం. భాగస్వామ్య లక్ష్యాలను గుర్తించడం వలన వైరుధ్యాలను దాటి ఉమ్మడి విజయం కోసం కలిసి పనిచేయడంలో మనకి సహాయపడుతుంది. మరి ఇది వాక్య రూపంలో ఎలా చెప్పాలో చూద్దాం. మన భాగస్వామ్య లక్ష్యాలేమిటి మరియు తేడాలు ఉన్నప్పటికీ వాటిని సాధించడంపై మనం ఎలా దృష్టి పెట్టవచ్చు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. What are our shared goals and how can we focus on achieving them despite differences? What are our shared goals and how can we focus on achieving them despite differences? సులభంగా ఉంది కదా ఫ్రెండ్స్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్.
ప్రపోజింగ్ కొలాబరేషన్, సహకారాన్ని ప్రతిపాదించడం. సహకారాన్ని ప్రతిపాదించడం కాన్ఫ్లిక్ట్స్ని పరిష్కరించడంలో టీం వర్క్, జట్టు కృషిని నొక్కి చెబుతుంది. ఫ్రెండ్స్, కలిసి పనిచేయడం ద్వారా పాల్గొనే ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచే పరిష్కారాలను కనుగొనే అవకాశం మనం పెంచేవారం అవుతాం. సంభాషణలో వాక్యరీతిగా ఇలా ఎలా చెప్పాలి? ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంలో మనం సహకరిస్తే ఎలా ఉంటుంది? In English, how about we collaborate on finding a solution that benefits everyone? How about we collaborate on finding a solution that benefits everyone? Ready for the next point? Here we go. Suggesting solutions, పరిష్కారాలను సూచించడం. ఫ్రెండ్స్, ఆచరణాత్మక పరిష్కారాలు సూచించడం కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్కి చురుకైన విధానాన్ని ప్రదర్శిస్తుంది. పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రోయాక్టివ్ అప్రోచ్, సరైన మార్గాలను కనుగొనడానికి మనం కట్టుబడి ఉన్నామని ఇది చూపిస్తుంది. ఇది మన సహోద్యోగులతో ఎలా చెప్పాలి? ఇప్పుడు చూద్దాం. స్పష్టమైన అంచనాలను సెట్ చేయడం మరియు మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం ఒక సాధ్యమైన పరిష్కారం. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. One possible solution could be to set clear expectations and communicate more effectively. One possible solution could be to set clear expectations and communicate more effectively. ఫ్రెండ్స్, మీరు నాతో ఉన్నారా? ముందుగానే చెప్పినట్లు లిసన్, పాజ్ అండ్ రిపీట్ ప్రాక్టీస్ చేయండి. Shall we proceed to the next one? Encouraging compromise, రాజీని ప్రోత్సహించడం. విభిన్న దృక్కోణాలు ఉన్న సంఘర్షణలలో రాజీని ప్రోత్సహించడం చాలా అవసరం. ఇది పాల్గొనే అన్ని పార్టీల అవసరాలను పరిగణనలోకి తీసుకునే సమతుల్య పరిష్కారాలను రూపొందించడంలో సహాయపడుతుంది. సో లెట్స్ లుక్ అట్ ది సెంటెన్స్. రాజీని కోరుకుందాం. అన్ని అభిప్రాయాలను అర్థం చేసుకుని అందరికీ పనిచేసే పరిష్కారాన్ని కనుగొందాం. ఇన్ ఇంగ్లీష్, లెట్స్ సీక్ ఎ కాంప్రమైజ్, understand all views and find a solution that works for everyone. Let's seek a compromise, understand all views and find a solution that works for everyone. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా? ఫోకసింగ్ ఆన్ రెజల్యూషన్, పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. రిజల్యూషన్పై దృష్టి కేంద్రీకరించడం సమస్య నుండి పరిష్కారం వైపు మన దృష్టిని మారుస్తుంది. ఇది పాజిటివ్గా మనకి ముందుకు సాగడానికి సహాయపడుతుంది. సరే, మరి ఇప్పుడు సెంటెన్స్ రూపంలో ఎలా చెప్పాలో చూద్దాం. సమస్యపై దృష్టి పెట్టే బదులు బృందం కోసం పనిచేసే రిజల్యూషన్ను కనుగొనడంపై దృష్టి పెడదాం. ఇన్ ఇంగ్లీష్, ఇన్స్టెడ్ ఆఫ్ dwelling on the issue, let's focus on finding a resolution that works for the team. Instead of dwelling on the issue, let's focus on finding a resolution that works for the team. Now let's look at the last one. Closing the conversation, సంభాషణను ముగించడం. ఫ్రెండ్స్, సానుకూల గమనికతో అంటే ఒక పాజిటివ్ నోట్తో సంభాషణని మూసివేయడం ఆశావాదాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్స్, కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్మెంట్. సంఘర్షణలు వృద్ధి మరియు అభివృద్ధికి అవకాశాలని మరియు కలిసి పనిచేయడం ద్వారా మనం ప్రతి ఒక్కరికి మెరుగైన కార్యాలయాన్ని సృష్టించగలమని ఇది మనకి గుర్తు చేస్తుంది. సరే, సంభాషణని వాక్య రూపంలో ఎలా ముగించాలో ఇప్పుడు చూద్దాం. కలిసి పనిచేయడం ద్వారా మనము సవాళ్లను అధిగమించగలమని మరియు మరింత సానుకూల పని వాతావరణాన్ని సృష్టించగలమని నేను నమ్ముతున్నాను. ఇన్ ఇంగ్లీష్ we should say, I believe that by working together we can overcome challenges and create a more positive work environment. I believe that by working together we can overcome challenges and create a more positive work environment. ఫ్రెండ్స్, దేర్ యూ హ్యావ్ ఇట్. మీ కాలీగ్స్తో సంఘర్షణలు ముగించుకోవడానికి సహాయపడే 10 డైలీ యూజ్ వాక్యాలు. ఈ క్వశ్చన్ మీకోసం. మీరు కార్యాలయంలో సంఘర్షణలు ఎలా పరిష్కరిస్తారు? షేర్ యువర్ సీక్రెట్ టిప్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు సహాయకరంగా ఉన్నట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరింత విలువైన కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until next time, happy learning.